దీన్ని ఏమంటారు బ్రో? దీన్ని పేరు లంబర్గినియా, పోర్చా, నాకే తెలియదు. అప్పుడప్పుడు ఇటువంటి వెహికల్ కానొస్తాయి, అప్పుడు ఇంకా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 2 వీడియోస్ వైరల్ అయినాయి ఇన్ని 1 ఇయర్ నుంచి. 2 వీడియోస్, అది కూడా 30K వచ్చింది అంతే, దానికన్నా ఎక్కువ కూడా రాలేదు. ఎందుకంటే మీకు యూట్యూబ్ పైసలు ఇయ్యది. సో మీకు యూట్యూబ్ పైసలు ఇచ్చింది అనుకో, సో అందరు ఏమంటారు, ఓకే చెయ్యి వీడియోలు చెయ్యి, పైసలు వస్తున్నాయిగా. 1 ఇయర్ నుంచి వీడియో చేస్తున్నా, ఎప్పుడు చూసినా నాకు దెంగుల్లే ఉంటాయి. నాకు పైసలు రావాలంటే నేను దానికి చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేయాలి కదా. ఎంత కష్టపడితే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు ఇప్పుడు 412 సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు ఈరోజు May 9. ఈ వీడియో మీరు చూడండి నా ఛానల్కి వెళ్ళి. నమ్మకపోతే బ్రో అంత ఈజీ కాదు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చినా చూడండి. లంచ్లో అయితే ఈరోజు మొత్తం చెత్త ఫుడ్. ఎవ్వడేమనుకున్నా మన పని మనకి, తినాలా, వీడియోస్ చేయాలా. ఇప్పుడే డ్యూటీకి అయితే పోతున్నా, 11 o'clock షిఫ్ట్కి అయితే పోతున్నా. టైం అయితే 10:55 అవుతుంది. ఈ బస్సులో దిగి పోతున్నా, బస్ అయితే పోతుంది. మీకు ఒకటి చెప్దామని వీడియో తీద్దామని అనుకున్నా, మైక్ కూడా తెచ్చుకున్నా ఈరోజు మంచిగా వాయిస్ రావాలని. సో మ్యాటర్ ఏంటంటే, మీరు కనుక యూట్యూబ్ వీడియో చేస్తున్నారా, మిమ్మల్ని అయితే ఎవడు సపోర్ట్ చేయడు. ఎవరు సపోర్ట్ చేసినా అంటే మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు సపోర్ట్ అయితే ఎవ్వరు చేయరు. ఇది మీకు తెలిసిందే. ఎందుకు చేయరు అది తెలుసా మీకు? ఎందుకంటే మీకు యూట్యూబ్ పైసలు ఇయ్యది. సో మీకు యూట్యూబ్ పైసలు ఇచ్చింది అనుకో, సో అందరు ఏమంటారు, ఓకే చెయ్యి వీడియోలు చెయ్యి, పైసలు వస్తున్నాయిగా, ఏదో ఒక పని చేస్తుండు, వాడిది ఏదో వేసుకుంటుండని నీకైతే సపోర్ట్ అవుతారు. కానీ యూట్యూబ్ పైసలు ఇవ్వకపోతే ఎవరు సపోర్ట్ చేస్తాడు నీకు? అసలు సపోర్టే ఉండదు. నువ్వు ఏది చేసినా ఏం చేసినా నువ్వు ఒక బేవార్స్ కానివే. నేను 1 ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నా, ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది అనుకుంటా. కావాలంటే నా ఛానల్ విజిట్ చేసి చూడండి మీరు. సో ఈ 1 ఇయర్ నుంచి వీడియో చేస్తున్నా, ఎప్పుడు చూసినా నాకు దెంగుల్లే ఉంటాయి. ఎప్పుడు చూసినా నాకు గాలి తిడతారు, ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అవసరమా, అది ఇది అని ఎప్పుడు చూసినా తిడతానే ఉంటారు. నేనా అంత ఫోకస్ చేస్తున్నా అని అంటే అది కాదు, ఇప్పుడు ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇంకా సీరియస్గా తీసుకున్నా యూట్యూబ్ని. సో అంతకుముందు చిన్న షార్ట్గా వీడియో తీసి పెట్టేటోని. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ కూడా అంత లేదు. సో 3 రోజులు ఉంది డ్యూటీ వారానికి. సో అప్పట్లో అయితే రోజు డ్యూటీ ఉండుంటే అంత పోస్ట్ చేయకపోతుండే నేను. సో ఎంత చూసినా బ్రో నీకు తిట్టులు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే పైసలు ఏదైనా మ్యాటరు పైసలు ఇస్తేనే నీకు మోటివేషను. సో పైసలు వస్తున్నాయా చేయండ్రు. ఇప్పుడు నాకు పైసలు వస్తలే యూట్యూబ్లో, అంటే నేను ఇంకా రీచ్ కాలేదు అన్ని టార్గెట్. పైసలు వస్తలేదు, నేను ఒక ఫెయిల్యూర్ని, అందరి ముంగట నేను ఒక ఫెయిల్యూర్ని. ఎందుకంటే పైసలు ఇస్తే మంచిగానే వస్తాయి, పైసలు ఇస్తుంది, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. పైసలు వస్తాయి, అరే వస్తున్నాయి అది ఇది. కానీ నేనేం చేసినా అని పైసలు వస్తాయి నాకు. సో ఏదైనా సరే పైసలు మాత్రం ఇంపార్టెంట్. ఎక్కడ పైసలు వస్తే మనుషులు అక్కడ ఉంటారు. ఈవెన్ నేను కూడా అంతే. కానీ నాకు పైసలు రావాలంటే నేను దానికి చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేయాలి కదా. ఒక వీడియో అప్లోడ్ చేసేసిన పైసలు రావాలంటే రావు కదా, దానికి కష్టపడాలి కదా. ఎంత కష్టపడితే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు ఇప్పుడు 412 సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు ఈరోజు May 9. ఈ వీడియో మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా నాకైతే తెలియదు. 412 మంది మాత్రమే ఉన్నారు. మీరు ఇమాజిన్ చేయండి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా. మీరు చూడండి నా ఛానల్కి వెళ్ళి. నమ్మకపోతే బ్రో అంత ఈజీ కాదు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే. కొందరిది లక్ ఉంటుంది, కామెడీ వీడియోస్ అవి ఇవి చేస్తే. కామెడీ నీకు చేయాలంటే నీకు రావాలి కదా, నీకు సూట్ అవ్వాలి కదా. ఈ ఫేస్కి కామెడీ సూట్ అయితేనే కామెడీ తీయగలుగుతావు. కామెడీ సూట్ కాదు, కామెడీ తీస్తే ఎవడు చూస్తాడు? ఈవెన్ నేను వీడియోస్ చేస్తుంటే నా వీడియోస్ ఎవరు చూడడు, 1000 మంది చూస్తారు అంతే. నా 2 వీడియోస్ వైరల్ అయినాయి ఇన్ని 1 ఇయర్ నుంచి. 2 వీడియోస్, అది కూడా 30K వచ్చింది అంతే, దానికన్నా ఎక్కువ కూడా రాలేదు. సో అంత ఈజీ కాదు బ్రో. ఎంతమంది నిన్ను ఎంత చీప్గా చూస్తారంటే అది నాకు తెలుసు. నువ్వు ఎన్ని వీడియోస్ తీస్తున్నా ఏం చేస్తున్నా చీప్ అయిపోతావు నువ్వు. అరే ఈడేంది ఇట్లా చేస్తుండు, ఇంకేం పని లేదా, ఎప్పుడు చూసినా యూట్యూబ్ అంటారు. నేను రోజుకు 15 లైక్ అరౌండ్ 50 టైమ్స్ బ్రో, మోర్ దెన్ 50 కన్నా ఎక్కువనే యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నేను మొత్తం చూస్తూ ఉంటాను, వ్యూస్ వస్తున్నాయా లేదా, అసలు ఏం జరుగుతుంది నా యూట్యూబ్లో అని ప్రతిదీ చూస్తూనే ఉంటా. అంత ఘోరంగా ఉన్నా నేను. ఈ వెహికల్ని అయితే చూడండి ఎంత బాగుందో. దీన్ని ఏమంటారు బ్రో? దీన్ని పేరు లంబర్గినియా, పోర్చా, నాకే తెలియదు. క్రాక్ ఉందిగా ఇప్పుడు డ్యూటీలు కాడ. అప్పుడప్పుడు ఇటువంటి వెహికల్ కానొస్తాయి, అప్పుడు ఇంకా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో బ్రో అంత ఈజీ కాదు. డ్యూటీకి అయితే పోతున్నా. ఈరోజు డ్యూటీలో ఏమేమవుతుందో కూడా తెలియదు నాకు. ఈరోజు మంది కూడా తక్కువ ఉన్నాం,
పగిలిపోతుంది, బిజీ కూడా ఉంటుంది. ఈరోజు మా పెద్ద మేనేజర్ వచ్చిండు అన్నగా, ఈరోజు నిన్న వచ్చిండు, ఇద్దరిని తీసేసిండు. మన హోటల్ వాళ్ళ స్టాఫ్ వస్తుండే మళ్ళీ వాళ్ళు ఎందుకు పైసలు సేవ్ చేయాలని ఇద్దరిని తీసేసిండు, మమ్మల్ని పిలుస్తుండు. సో ఇది మంచి విషయమే. సో ఈరోజు ఎంత బిజీ ఉంటుందో ఏందో నాకైతే అస్సలు తెలియదు. ఎండ మాత్రం ఘోరంగా ఉంది చూడండి, ఎట్లా మట్ల చెమటలు పడుతున్నాయో ఘోరంగా. పని పూల్లో ఒక్కనే ఉన్న వాళ్ళైతే బీచ్ పోయారు మా టీం లీడర్ వాళ్ళు. ఇంకో టీం లీడర్ అయితే 4 o'clock పోతా అన్నాడు. టవల్స్ అయితే ఫోల్డ్ చేస్తుండు రేపటి కోసం, లేకపోతే నైట్ టైం దొరకలేదు మాకు. ఇప్పుడే వాటర్ రిఫిల్ చేసిన చూపిస్తాను ఆగండి. ఇదంతా వాటర్ అయితే రిఫిల్ చేసిన, పైన ఫస్ట్ ఇవి నేను రిఫిల్ చేసిన, మొత్తం కింద ఓషిబురిస్ నిన్నటి ఉన్నాయి. వీడియోస్ అయితే దక్కుని చూస్తున్నా. మా మేనేజర్ ఉన్నాడు, చూసినానుకో వేసిస్తాడు. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చినా చూడండి. లంచ్లో అయితే ఈరోజు మొత్తం చెత్త ఫుడ్, ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే ఉంది తినడానికి. ఇది ఆలుగడ్డ కర్రీ, ఇది పప్పు ప్లస్ ఈ రైస్, బగారం రైస్. ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా, యూట్యూబ్లో ఎన్ని బూతులు వచ్చినా, ఎవడు తిట్టినా, ఎవడేమనుకున్నా, మన పని మనకి తినాలా, వీడియోస్ చేయాలా, నచ్చుతాయి. మనకు కాకుండా, మన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి నచ్చుతాయి. ఈ దేశం కాకుండా పక్క దేశం వాళ్ళకి నచ్చుతాయి. సో ఒక్కసారి పెట్టినవా కంటిన్యూ చేయాలా. 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నా, ఇంకా కంటిన్యూ చేస్తానే ఉంటా. ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నా కూడా తెలియదు, సక్సెస్ అయ్యేదాకా చేస్తా. అది సక్సెస్ అయిన తర్వాత వేరే ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం ఏమవుతుందో. ఎంతవరకు టైం కూడా దొరకలేదు వీడియో తీయడానికి ఈరోజు. ఇప్పుడైతే రూమ్కి అయితే పోతున్నా. ఈరోజు ఎంత ఫుటేజ్ వచ్చిందో కూడా తెలియదు. నేను చాలా షార్ట్గా వీడియో తీసి అయితే పెడతా. పార్కింగ్లోకి వెళ్ళి పోతున్నా. టైం అయితే 10 అవుతుంది, 10 PM. మార్నింగ్ ఎప్పుడు వచ్చినా 11కి డ్యూటీ స్టార్ట్ అయింది. సో 11 గంటల డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు బస్సు ఉంది, నేను RTA బస్ మీద పోతా. సో ఆ బస్సును పట్టడానికి అయితే పోతున్నా. చాలా ఇబ్బంది అవుతుంది, వర్కులా బిజీ చాలా ఎక్కువ అవుతుంది. ఈరోజు మా GM కూడా వచ్చిండు, హోటల్లో పెద్ద మేనేజర్ కూడా వచ్చిండు. వచ్చి పూల్లోనే ఉన్నాడు, నేను ఒక్కనే ఉన్న పూల్లో. సావ్ అయిపోయింది ఈరోజు చూడండి. ఘోరంగా వర్క్ మాత్రం ఘోరంగా ఉంది. 5-6 చేసే పూల్లో నేను ఒక్కరిని చేసిన. 7-8 మంది చేసే బీచ్లో 2 చేసారు పని. సో ఇమాజిన్ చేయండి, ఇదంతా ఎందుకు అయింది మీకు తెలుసు. ఒక్క గొడవ వల్ల అందరినీ తీసేసిర్రు. బిజినెస్ లేదని, కానీ బిజినెస్ గుద్దాలు అవుతుంది, బిజినెస్ ఎక్కువ అవుతుంది, కానీ మందిని మాత్రం పెడతలేదు. మెట్రోలో అయితే వచ్చేసిన. అక్కడ మన తెలుగన్న ఒక వచ్చి పిలిచిండు. వీడియో నేను తీసుకుంటూ వస్తుంటే చూసి నవ్వుతుండు. తెలుగా అన్నాడు, తెలుగే అన్న ఎక్కడ అని అడిగిండు. ఇక మాట్లాడి సపరేట్గా వచ్చేసిన. అక్కడ వీడియో తీయలే వాళ్ళకి, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఇవ్వలేదు, సపరేట్గా వచ్చేసిన. సో అక్కడ వీడియో పూర్తి కాలేదు. వీడియో రికార్డ్ చేసిన అక్కడ, కానీ బిజీలో అర్థం కాలేదు, ఏం రికార్డ్ చేసినో రాలేదు. సో అందుకే ఇప్పుడు మెట్రోలో పోతున్నా. సో ఇక్కడైనా వీడియో కంప్లీట్ చేద్దామని రికార్డ్ చేస్తున్నా కొంచెం. సో థ్యాంక్ యూ అండి. ఇంతే వీడియో, చిన్నగానే వచ్చింది. సో ఇంతే వీడియో సాటర్డే నాడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు డ్యూటీ ఉంది, రేపు కలవాలా. సో రూమ్కి అయితే పోతున్నా ఇప్పుడు. సో చూద్దాం మరి. మన వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.